నేను సంగప్ప. ఈరోజు అన్ని పత్రికల్లో కూడా నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సంబంధించినటువంటి ఇష్యూస్ని మెయిన్ బ్యానర్గా ప్రధానంగా మొత్తం పత్రికల్లో ఎక్కువ భాగం ఆ బడ్జెట్ సంబంధించిన వార్తలతోనే పబ్లిష్ చేశాయి. నిన్న అరుణ్ జైట్లీ 21.47 లక్ష కోట్లతో బడ్జెట్ పెట్టారు. అందులో ముఖ్యంగా ఏ రంగానికి ఎంత ఇచ్చారు, అందులో డిమానిటైజేషన్ తర్వాత పెట్టినటువంటి బడ్జెట్ కదా, మొత్తం యావత్ దేశం ఆసక్తి ఎదురుచూసింది. సో ఈ సందర్భంగా ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని తీర్చిందా లేదా అనే విధంగా పత్రికలను కూడా ప్రత్యేక కథనాలను పబ్లిష్ చేశాయి. మొత్తం ఇందులో ప్రధాన అంశాలను కూడా పైన సబ్ టైటిల్తో ఇచ్చాయి. కాకపోతే ఇందులో అన్నింటిలో కూడా 2.5 లక్షల నుంచి 5 లక్షల ఆదాయం పై ఉన్నటువంటి 10% పన్నుని 5% తగ్గించారు అనేది ఆ పాయింట్ని ఫస్ట్ సబ్ టైటిల్లో ఫస్ట్ పబ్లిష్ చేశారు. తర్వాత పన్ను స్లాబులు ఎక్కడ కూడా తేడా లేదు. తర్వాత 3 లక్షలకు మించినటువంటి నగదు లావాదేవీలని నిషేధించారనేది అది కూడా మెయిన్ బ్యానర్లో ఇంకోటి సబ్ టైటిల్గా తీసుకునే పత్రికలను కూడా. ఆ తర్వాత వ్యవసాయ రంగానికి, తర్వాత విద్యారంగానికి, వైద్య రంగానికి ఎట్లా ఉందనేది కూడా సబ్ టైటిల్ తీసుకున్నాయి. ముఖ్యంగా ఆర్థిక నేరగాలపై కొరడా అన్నటువంటి ఒక పాయింట్ కూడా తీసుకున్నాయి. ఇక ముందు ఎవరైతే పన్ను కొడతారో వాళ్ళపైన కఠినంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నిన్న జైట్లీ చెప్పారు. ఆ పాయింట్ కూడా తీసుకున్నాయి. ముఖ్యంగా దానికి సంబంధించిన వార్తలు అన్నీ ఉన్నాయి. ఇక మీ వేరే వార్తలు చూసినట్లయితే నిన్న రాజ్భవన్లో మన హైదరాబాద్లో రాజ్భవన్లో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ ఆస్తులు ముఖ్యంగా భవనాల విభజనకు సంబంధించి పంపకాలకు సంబంధించినటువంటి 2 రాష్ట్రాలు వేసుకున్నటువంటి కమిటీలు భేటీ అయిన గవర్నర్ ముందు ఇంకోసారి కూర్చోవాలనుకుంటున్నారు. మన రాష్ట్రం నుంచి హరీష్ రావు, జగదీష్ రెడ్డి, తర్వాత జి వివేక్ ముగ్గురు వెళ్ళారు. అదొక వార్త ప్రధానంగా ఉంది. కలహం వద్దు కలిసి ఉందాం అన్నటువంటి బ్యానర్తో ఒక పత్రిక ప్రధానంగా తీసుకుంది. ఢిల్లీకి వద్దు, కోర్టులకు వెళ్ళొద్దు, మనమే పరిష్కరించుకుందాం అన్నటువంటి బ్యానర్తో ఇంకొక పత్రిక ఆ వార్తను తీసుకుంది. ఇంకో విషయం ఏంటంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో నిన్న మందు పాత్ర పేలింది. 7 సాయుధ పోలీసులు నిన్న మృతి చెందారు. ఆ మందు పాత్రలో ఒకసారి పోలీస్ జీప్ ఎగిరి కింద పడింది. ఇది ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి ఇతర వార్తలు చూసినట్టయితే బడ్జెట్ మీద మాట్లాడదాం. నిజంగా ఈ డిమానిటైజేషన్ తర్వాత చాలామంది మాకేదో మొత్తం బాగా డబ్బులు వచ్చాయి, బ్యాంకులో ఒక్కోసారి లక్షల కోట్లు వచ్చి చేరాయి కాబట్టి ఖచ్చితంగా మాకంతా ఎన్ని వరాలు ఇస్తాడో మోడీ అని చెప్పి ఎదురు చూశారు. మరి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, తర్వాత పేదవాళ్ళందరూ కూడా ఆశించినట్టుగానే బడ్జెట్ ఉందా? ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో చర్చలో సీనియర్ జర్నలిస్ట్, హిందూ మాజీ చీఫ్ ఎడిటర్ నగేష్ కుమార్ గారు, తర్వాత బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ నుంచి కొనగల మహేష్ గారు, మా వరంగల్ స్టూడియో నుంచి టీఆర్ఎస్ నుంచి ఎంపీ సీతారాం నాయక్ గారు మనతో ఉన్నారు. ముందు నగేష్ గారు, మనం డిమానిటైజేషన్ ఇష్యూస్ కూడా చాలా చర్చించాం. తర్వాత లేదు బడ్జెట్ వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నీ తీరిపోతాయని అని కూడా చర్చ జరిగింది. నిన్న మీకు ఏమనిపించింది బడ్జెట్ చూస్తే? ఏ బడ్జెట్ అయినా మనం కులబద్ధ ఏమిటంటే నాకేమిటి అనేది. సపోజ్ ఇంటికి వెళ్ళాక మా అమ్మ అడుగుతుంది ఏమిటి బడ్జెట్లో ఏముందంటే ఏం చెప్పాలి, ఏదైనా ఉండాలి కదా. నేను ఏది రూరల్ ఏరియాస్కి ఇంత ఇచ్చింది, అర్బన్ ఏరియాస్కి ఇంత ఇచ్చింది అంటే అది పట్టదు. నాకేమిటి ఇమీడియట్గా నా పెన్షన్ ఏదైనా ఎక్కువ అవుతుందా, నాకు ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ అవుతుంది అంటే అంశాలు 2-3 కనబడుతున్నాయి. ఒకటేమో ఇన్కమ్ ట్యాక్స్ స్వల్పంగా దాంట్లో రాయితీ ఇచ్చారు. ఇది 2.5 lakhs నుంచి 5 lakhs దాకా 10%, 10% నుంచి 5% చేశారు. దానివల్ల కొంత ఇది 3 lakhs దాకా ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. అక్రాస్ ద బోర్డు కోటీశ్వరుడైనా 5 లక్షల ఇన్కమ్ అయినా 12,500 దాకా రాయితీ జరుగుతుంది. రెండోది ఏంటంటే రైల్వే టికెట్ల మీద సర్వీస్ ట్యాక్స్ తగ్గించారు. దాని మీద కూడా ఒక 25 రూపాయలు 30 రూపాయల టికెట్ ధర బట్టి. మిగతాదాన్ని అంటారా మనం మాట్లాడేది అంతా అలొకేషన్స్. ఈ అలొకేషన్స్ ఏంటంటే ప్రజలకు ఇమీడియట్గా ఇది ఒక పాపులిస్ట్ మెజర్స్ కాదు. అయితే మనం ఇప్పుడు ఒక బ్రాడ్ ఇష్యూస్కి వస్తే ఇదేమిటంటే ఒక అరుణ్ జైట్లీ ఈ బడ్జెట్ ఒక పాలసీ బడ్జెట్గానే చేశాడు. కానీ ఒక ఈ స్కీమ్ ఇది చేస్తాం, ఇది ఇస్తాము, అది ఇస్తాం, ఇది లాక్కుంటాం, అది ఇస్తాం అనేది చేయలేదు. అది చాలా ఆ స్పష్టతకి మాత్రం అతనికి మీరు క్రెడిట్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏమిటంటే మెయిన్గా దీన్ని మీరు ఒక అర్బన్ రూరల్గా చేస్తే రూరల్ ఏరియాస్కి ఖచ్చితంగా బాగా ఒక ఇది ఇచ్చారు, ఎప్పుడు లేని విధంగా ఇచ్చారు. రెండో కులబద్ధ ఏమిటంటే అసలు స్టాక్ మార్కెట్ ఎట్లాగ రియాక్ట్ అవుతుందని. స్టాక్ మార్కెట్లో కోట్లు ఇన్వెస్టర్స్ ఉంటారు. అయితే స్టాక్ మార్కెట్ బ్రహ్మాండంగా అసలు ఎప్పుడు మనం ఇన్ని రోజులు డిమానిటైజేషన్ నుంచి మీకు సెన్సెక్స్ అలాగా గ్రాడ్యువల్గా పడిపోతూనే ఉంది. నేను ఒక్కరోజు 485 పాయింట్ జూమ్ అని పెరిగింది అది. అయితే స్టాక్ మార్కెట్ బాగా రియాక్ట్ అయింది. కానీ బట్ ఎందుకు రియాక్ట్ అయింది? ఎందుకైతే
ప్రజలకి కొన్ని ఏదైతే రాయితీలు ఎక్స్పెక్ట్ చేశారో, అంటే ఎక్స్పెక్ట్ చేయడంలో ఒక ఒక ఫౌండేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అరవింద్ సుబ్రహ్మణ్యం తన ఎకనామిక్ సర్వేలో ఒక ప్రతిపాదన పెట్టారు, ఇది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ స్కీమ్. అదేంటంటే సబ్సిడీస్ బదులు సబ్సిడీస్ ఇన్ ఎడిషన్ కాదు, సబ్సిడీలు బదులు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, అంటే అందరికీ ఒక డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ స్కీమ్ పెడతాను. దాని తర్వాత రైతులు బాగా హింస పెట్టేది డిమానిటైజేషన్ వల్ల. సో రైతులకు ఏమైనా లోన్ వేవర్ కానీ అలాంటి ఏదైనా ఇస్తారంటే లేదు. సో దీంతో ఏంటంటే స్టాక్ మార్కెట్ బాగా హర్షించింది. అర్థం ఏంటి, ఇది ఇండస్ట్రీ ఇండియా, ది క్యాపిటలిస్ట్ ఇండియా హ్యాస్ రియాక్టెడ్ వెరీ పాజిటివ్లీ టు ద బడ్జెట్. రెస్ట్ ఆఫ్ ఇండియా, ద మిడిల్ క్లాస్ లేకపోతే కింద స్థాయిలో రైతులు డిసప్పాయింటెడ్ క్లియర్లీ. ఎందుకంటే దేర్ ఇస్ నథింగ్ టు దట్. ఎందుకైతే ఇప్పుడు ఇంత రూరల్ ఇండియాకి బాగా ఇచ్చారని చెప్తాను కదా నేను, అగ్రికల్చర్కి బాగా ఇచ్చారు, రూరల్ ఇండియాకి ఇచ్చారు. ఇది ఎంత మట్టుకు ఎప్పుడు సరైన రీతిలో ప్రజలకి చేరుతుందా అనేది క్వశ్చన్. దాని తర్వాత ఈ ట్యాక్స్ గురించి నేను ఒకటి చెప్పాలి. మనమంతా కూడా ఒక భ్రమలో ఉన్నాం, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించేస్తే నాకు ఇంకా లైఫ్ బాగా అయిపోతుందని. మరి అట్లా కాదు. మీరు ఒక కుటుంబంతో ఒక రెస్టారెంట్కి వెళ్తే మీకు సర్వీస్ ట్యాక్స్ వడ్డింపు 17-18%. దాంట్లో సర్చార్జులు, మళ్ళీ స్వచ్ఛ భారత్ సెస్, ఈ సెస్, ఆ సెస్ అంతా పెట్టి మీకు అయిపోతుంది. సర్వీస్ ట్యాక్స్ ఒక 20 ఏళ్ల కిందట 1% ఉండేది. అది టోటల్ గవర్నమెంట్ రెవెన్యూ 14% ఉంది. ప్రతి దాని మీద సర్వీస్ ట్యాక్స్ వేసేస్తున్నాం. ఎస్పెషల్లీ ఏంటంటే కొన్ని రంగాలు ఉన్నాయి దాని మీద ఇన్సూరెన్స్ లేకుండా మనకి లేదు. ప్రతి వాళ్ళు ఒక హెల్త్ ఇన్సూరెన్సో లేకపోతే సర్వీస్ ట్యాక్స్ ఇష్టం వచ్చినట్టుగా వేసేస్తున్నాను. దాని తర్వాత మనకేమిటంటే మన 2 రాష్ట్రాలకి ఏముంది అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. ఎక్కడో మనం కాకుండా 2 రాష్ట్రాలకి ఏమీ లేదు, నథింగ్. రైల్వే బడ్జెట్లో ఫస్ట్ థింగ్ రైల్వే బడ్జెట్కి రావాలి. రైల్వే బడ్జెట్ ఏంటంటే నేనైతే ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్ని తీసేయడంలో నేను హర్షిస్తున్నాను. ఎందుకంటే రైల్వే ఈ లాస్ట్ 20-30-40 ఇయర్స్ రైల్వే పర్ఫార్మెన్స్ చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు మదర్ దండావతి రైల్వే మినిస్టర్ ఉన్నారు, గుర్తుండొచ్చు. ఆయన ఏంటంటే థర్డ్ క్లాస్లో బర్త్స్ని మెటాలిక్ బర్త్స్ ఊసలు లాంటివి ఉంటుంది, దాని మీద కుషన్ పెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు రైల్వేలో పెద్ద మార్పులు ఏం కనబడలేదు. ఎంత ఇది అయిపోయిందంటే నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అరుణ్ జైట్లీ చెప్పారు, రైల్వేస్ నుంచి ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ ఏసీకి ఎవరైతే రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు ప్లేన్ ట్రావెల్కి వెళ్ళిపోతున్నారు. అంటే రైల్వేలో నువ్వు ఒక అడిషనల్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి రైల్వేలోకి అడ్వాంటేజ్ శుభ్రంగా పడుకుని వెళ్ళిపోవచ్చు, అది కాటలేదు అది. సో రైల్వే ఏం చేసిందంటే తన ప్యాసింజర్ సర్వీసెస్ అంతా లాస్ మేకింగ్ అవుతున్నాయి. సో ఫ్రైట్ వాజ్ సబ్సిడైజింగ్ ప్యాసింజర్ సర్వీసెస్. ఈ ఫ్రైట్ అన్వైబుల్ మీరు ధర ఎక్కువ చేశారు. సో దీంతో ఏంటంటే రైల్వేస్కి ఒక ఇది ప్రాధాన్యత పోయింది. సో లాస్ట్ ఒక్క పాయింట్ చెప్పి నేను చెప్తాను. సో ఏం చేశారు రైల్వేస్కి మన రాష్ట్రానికి తెలంగాణకి ఎంత వచ్చింది, కొంత ఎక్కువ చేశారు, అంత మటుకు వాస్తవమే. ఆంధ్ర కూడా ఏదో కొత్తగా చేశారు. బట్ ఏం కొత్త ట్రైన్లు, కొత్త స్టాఫ్ అపాయింట్మెంట్ గురించి ఏమి మాట్లాడలేదు. చిన్న 10 పారాగ్రాఫ్లు ఉన్నది అంతేనా మొత్తం. నెక్స్ట్ మళ్ళీ వస్తాను దగ్గరికి. మహేష్ గారు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలను ఈ బడ్జెట్ మాత్రం స్పష్టంగా నిరాశపరిచిందని చెప్పాలి. ఎందుకంటే కీలక సమయంలో వస్తున్నటువంటి బడ్జెట్, ఈ బడ్జెట్ మీద ఈ 50 రోజుల నోట్ల రద్దు కష్టాల తర్వాత ప్రతిదానికి ఒక జిందా తిలిస్మాత్ లెక్క, అంటే దగ్గు, సర్ది, జ్వరం, ఒళ్ళు నొప్పులు అన్నిటికీ ఇదే పరిష్కారం, తలకాయ నొప్పి అన్నిటికీ ఇదే పరిష్కారం అని జిందా తిలిస్మాత్ని ఎట్లా చెప్తారో బడ్జెట్ కూడా మీ కష్టాలు అందులో తీరుతాయి, మీ కష్టాలు దాంట్లో తీరుతాయి అని అన్నారు. ముందు 3 రోజులు ఆగమన్నారు, ఏటీఎంలు తెరుచుకుంటాయి అన్నారు, కాలేదు. 50 రోజులు ఆగమన్నారు తర్వాత ప్రధాని గారు. 50 రోజులు ఆగిన తర్వాత బడ్జెట్లో మీకు దీనికి సంబంధించిన కష్టానికి ప్రతిఫలం బడ్జెట్లో చూపిస్తారనే మాట ప్రధాని గారు, జైట్లీ గారు అదే పనిగా పైనుంచి కిందాక బీజేపీ కార్యకర్తలు కూడా ప్రచారం చేసిండ్రు. తీరా బడ్జెట్ ఓపెన్ చేస్తే నవ్విపోయేటువంటి పరిస్థితిలో బడ్జెట్ తయారు చేసినటువంటి విధానం. సామాన్యుడి 50 రోజుల కష్టానికి ప్రతిఫలం ఈ బడ్జెట్ చూపించలేకపోయింది. మరి వాళ్ళ కష్టం వృధా పోయినట్టే కదా. దానికి మోడీ గారు ఈ జాతికి క్షమాపణ చెప్పాలి. వారు అన్నటువంటి నిర్ణయాల్లో ఏది తీసుకుంటారో వాళ్ళ ఇష్టం. నిన్నటి బడ్జెట్ మాత్రము సాధారణ పరిస్థితులు, అంటే సాధారణ సాంప్రదాయాలకు భిన్నంగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి బడ్జెట్, 3 మౌలికమైనటువంటి మార్పులతో వచ్చినటువంటి బడ్జెట్. మొదటిది ఫిబ్రవరి మాసం చివరిలో జరగాల్సిన బడ్జెట్ని తీసుకొచ్చి ఫిబ్రవరి 1కి పెట్టింది. ఎందుకు పెట్టినట్టే 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి, వాటిలో ఏదో ప్రజల్ని మాయ చేస్తే ఈ 5 రాష్ట్రాలను కూడా ఏదో రకంగా వాళ్ళని బోల్తా కొట్టించవచ్చు అని చూసారు. మరి ఆ రకమైన ప్రయత్నం కూడా ఏం కనబడలేదు. దాంట్లో అంత పెద్ద ఒరుగు పెట్టింది కూడా ఏం లేదు. దేశ ప్రజానికానికి కానీ 5 రాష్ట్రాలకు కానీ జరిగింది ఏం లేదు. నెంబర్ 1.
నెంబర్ 2, రైల్వేలను ప్రత్యేక బడ్జెట్ ఏదైనా కూడా సంగప్ప గారు వికేంద్రీకరణ జరిగితే దాని మీద ఫోకస్ పెరుగుతుంది, ఎక్కువగా దాన్ని ఆ డీప్ స్టడీ చేసి దాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని ప్రత్యేకంగా ఏదైనా బడ్జెట్ కానీ వర్క్ డివిజన్స్ కానీ చేస్తారు. దాన్ని అలా సెంట్రలైజ్డ్ చేసి 2 గంటలు సాగాల్సినటువంటి బడ్జెట్ ప్రసంగాన్ని ఒక 2 వాక్యాలలో ముగించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే రైల్వేలను కూల్ ప్రైవేటైజేషన్ దిశగా నడుపుతున్నారా, రైల్వేల యొక్క స్వయం ప్రతిపత్తి రేపు క్వశ్చన్ కాబోతుందా, ప్రశ్నార్థకం కాబోతుందా అనేది ఇంకొక అంశం. మూడోది, ఈ 3 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు ఏం చేయలేదు. చాలా చెప్పారు, ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి చాలా హామీలు ఇచ్చారు ఇబ్బడి ముంబడిగా మోడీ గారు ఎన్నికల ప్రచారంలో. ఈ 3 సంవత్సరాల్లో ఉరగబెట్టింది ఈ దేశానికి ఏం లేదు. పైపెచ్చు ఈనాటి ధరల పెరుగుదల, డిమానిటైజేషన్, నోట్ల రద్దు ఇట్లాంటి నిర్ణయాలతో ప్రజలను ఇబ్బంది పెడితే కనీసం ఈ బడ్జెట్లోనన్నా రాబోయే 2 ఏళ్ళు మనం ఒక సౌకర్యవంతమైన పాలన జరుగుతుంది అని ప్రజలు ఆశించిన తరుణంలో ఆ రకమైన హామీ కూడా దొరకకపోవడం వల్ల సామాన్యం నుంచి మధ్యతరగతి బడుగు వేతన జీవుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ అయినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు ఆశించారు, ఎందుకు కాకూడదు. నిన్న బడ్జెట్ ప్రసంగం మనకు కనుక చూస్తే మేము అనుకున్నాము ఈ దేశంలో నోట్ల రద్దు ద్వారా ఎంత నల్లధనం వచ్చింది, ఎంతమంది మీద చర్యలు ఉంటాయి, ఆ వచ్చిన నల్లధనంలో దేశ ప్రజల అకౌంట్లలో ఎంత వేస్తారు, లేదా దేశ గరీబీ కళ్యాణానికి మీరు చెప్తున్న గరీబు పేద ప్రజల సంక్షేమానికి ఎంత వెచ్చిస్తారనే అంశం స్పష్టమైన హామీ ఈ బడ్జెట్ లో దొరుకుతుందని ఎవరైతే ఆశించారో సామాన్య మధ్యతరగతి రైతులు, కూలీలు అందరూ కూడా ఈరోజు చిన్న చిరువర్తకులు అందరూ కూడా ఈరోజు నిరాశపడినటువంటి పరిస్థితి, అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి నిన్నటి బడ్జెట్ లో మనకు కనబడుతూ ఉంది. చాలా స్పష్టంగా అస్పష్టమైనటువంటి బడ్జెట్. అంతకుముందన్న ప్రజలకు ఒక హామీ ఉంటుండే, ఒక భరోసా ఉంటుండే. ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం ఉంటే కనీసం ప్లాన్డ్ బడ్జెట్, ప్రణాళిక వ్యయంలో పెట్టిన మొత్తాన్ని ఖర్చు చేస్తారు, ఒకవేళ ఖర్చు చేయకపోతే ఇంకో సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేస్తారన్న ఒక భరోసానన్న ప్రజల్లో కానీ మధ్యతరగతి జీవుల్లో కానీ ఉంటుండే. ఈ రోజు దేశ ప్రజలకు ఆ నమ్మకం కూడా లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇచ్చిన ఏ హామీ నెరవేర్చినటువంటి ప్రభుత్వము ఒక సీతారామ ఉత్తరం చదివినట్టుగా బడ్జెట్ చదివితే ప్రణాళికాబద్ధంగా లేనటువంటి బడ్జెట్ లో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టలేదు, దేనికి ప్రధాని మాట్లాడినా, అరుణ్ జైట్లీ మాట్లాడినా గ్రామీణ భారతానికి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి కేటాయింపులు గతంలో 50,000 కోట్లు ఉంటే ఈసారి 57,000 కోట్లు, 10 లక్షల కోట్ల రుణాలు ఇస్తున్నామని చెప్తున్నారు. అదే అంటున్నాను. మనం ఎప్పుడు కూడా ఎస్ఎల్బిసి పెట్టిన మీటింగ్ టార్గెట్ 30,000 కోట్లు ఉంది తెలంగాణలో. 13,000 కోట్లు దాటిలో ఇప్పటి వరకు తెలంగాణ రైతులకు ఇచ్చిన కనీసం 50% కూడా రీచ్ కాలేదు. దేశం అంతా ఇదే పరిస్థితి ఉంది. 1 కోటి ఇండ్లు కట్టిస్తున్నారు. గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 లక్షల ఇళ్లు ప్రతి సంవత్సరానికి మా ప్రభుత్వం కట్టించింది. ఈరోజు మీరు చెప్పిన 1 కోటి 3-3.5 లక్షలుగా రాదు. ప్రతి రాష్ట్రానికి ఒకవేళ ఆ ప్రాతిపదికన 29 రాష్ట్రాలను చేస్తే 3,20,000 ఇండ్లు వస్తాయి. 3,20,000 ఇండ్లు కట్టించి ఇదో పోయిన 2 ఏళ్ళు అయితే కట్టియలేదు, మరి రేపు కట్టిస్తారా అనేది క్వశ్చన్ మార్క్. అంటే మీరు మాయ చేసి ఏదో చెప్పాలి కాబట్టి చెప్పిపోయింది, కానీ చెప్పిన దాని మీద నిలబడతారన్న హామీ అయితే లేదు. ఇక ఒక్కటే మాటలో ముగిస్తాను సంగప్ప గారు. తెలంగాణకు మాత్రం ఈ బడ్జెట్ దుర్మార్గమైనటువంటి బడ్జెట్, అంటే ఒక శాపనార్థకమైనటువంటి బడ్జెట్. ఎయిమ్స్ రాలేదు, రాష్ట్రానికి ఇస్తానన్నటువంటి ప్రాజెక్టులకు సహాయం విషయంలో స్పష్టత లేదు. మీరు చేనేత క్లస్టర్ ఏర్పాటు సంబంధించిన హామీ ఈ బడ్జెట్ లో ఎక్కడ కూడా ప్రస్తావించిన పరిస్థితి లేదు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావనకే దిక్కు లేదు. ఈరోజు మనోహరాబాద్ కొత్తపల్లి రైలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక చాలా గొప్పగా చెప్పుకుంది, ఇది మేము సాధించినామని. ఇప్పటి వరకు దానికి సంబంధించిన అది ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టున్నది. ఈ రకంగా అనేక సమస్యలతో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సతమతం అవుతుంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి పరిష్కారం చూపే ఒక్క హామీ కూడా ఈ బడ్జెట్ లో రాకపోవడం మరో దురదృష్టకరం. దీని మీద టీఆర్ఎస్ ఏ రకంగా స్పందిస్తుంది రేపు కేంద్రం మీద అనేది కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉంటారు. రైట్. ఎంపీ గారు, నిన్నటి బడ్జెట్ మీరు ఎట్లా చూస్తున్నారు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఏమీ రాలేదు అన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం ఇప్పుడు. సో నిజంగా మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో చూస్తామని కాంగ్రెస్ పార్టీ అంటుంది, అంటే గవర్నమెంట్ మీద. కాంగ్రెస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు కదా, అది మా మీద ఎందుకు చూస్తున్నాడో అర్థం కాలే. అంటే మీ లవ్ స్టోరీ ఇప్పుడైనా బయటపడుతుందని చూస్తున్నాం. ఏది మాకు బయటపడేది? బడ్జెట్ ఏ ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెట్టినా చుక్కలు చూపెడతారన్నది అందరికీ తెలుసు. అది గ్రామీణ ప్రాంతాలకు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా ఏ ప్రభుత్వాలు చేసినా ఆ ఘనకార్యమే చేస్తున్నాయి కేంద్రంలో. అందులో గతంలో కాంగ్రెస్ పార్టీ 42 మంది ఎంపీలు ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఈ సౌత్కే ఒక సౌతి తల్లి ప్రేమ చూపెట్టేది వాళ్ళు. ఇప్పుడన్నా ఏమైనా చేస్తారా అంటే ఇప్పుడు దాన్ని ఏం చేసారు వాళ్ళు, ఒక 10 అంశాలుగా తీసుకొని మీరు అన్నట్టుగా
ఏ శాఖకి కేటాయించాలో ఆ డబ్బు కేటాయించారు. ఇప్పుడు దాని మీద మళ్ళీ రెండోసారి సమావేశాలు. ఆ మంత్రులు అంటే ఒక రకంగా ఈ ఒక చిన్న వెసులుబాటు ఏం కలిగించిన వాళ్ళంటే కుటీర చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఏదైతే ఉందో దాన్ని కొంత ఇన్సెంటివ్ తగ్గించి 5% తగ్గించి ఒక 90% పరిశ్రమలకు కొంత ఊరట కలిగిందనేది చెప్పవచ్చు. దాని ద్వారా ఏదైనా ఉద్యోగాలు వస్తాయో అది ఆశించాలి. ఇవన్నీ బడ్జెట్లో కల్పించినవన్నీ ఏ ప్రభుత్వం మొత్తం ఖర్చు పెడితే ఈ పరిస్థితి ఉండదు ఈ దేశానికి. కానీ సాధారణంగా ఏంటంటే ఎక్కడ చూసినా అట్లనే ఉంది. కనుక ఈసారి ఒక మార్పు తీసుకొచ్చి 10 రకాల అంశాలను పెట్టి ఒక్కొక్క అంశం కింద ఏం చేర్చాలి, ఎంత పెట్టాలనేది కొంత డబ్బును కేటాయించడం పెట్టినామన్న. ముద్రా బ్యాంక్ అంటున్నారు, పేర్లు బాగా మారుస్తూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పేర్లు మారుస్తూ ఉన్నారు. ఏ పేరు మార్చినా కాల్ చేయవలసిన పని కాల్ చేయాలి, చేయవలసిన పని చేయాలి. కాళ్ళు చేయికి వాటి పేరు మార్చినంత మాత్రాన వాటి చేసే పనులు అవి చేస్తాయి. బడ్జెట్ చేయవలసినటువంటి బడ్జెట్ చేయాలి. అయితే మీరు నాన్ ప్లాన్ తీసేశారు. మళ్ళీ రైల్వేకి గతంలో పార్లమెంట్లోనే తెలిసేది, వాళ్ళు చదువుతుంటారే మా ప్రాంతానికి ఏమొచ్చింది, ఏదైనా ఒక లైన్ వచ్చిందా, ఒక కొత్త రైలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారా అనేది కొంత ఆసక్తి ఉండే. ఈసారి మీరు అన్నట్టు 10 నిమిషాల్లోనే రైల్వే బడ్జెట్ను ముగించి రైల్వేకి 1,131 కోట్ల రూపాయలు దానికి బడ్జెట్ కేటాయించారు. కనుక ఇది ఇంకా దాంట్లో అనెక్జర్స్ పెట్టారు. అవన్నీ పూర్తి స్థాయిలో చూడాలి. ఇంకా అది బడ్జెట్కు మీరు అన్నట్టు ఇది నిరాశగా ఉందా, ప్రజామోదం పొందిందా అనేది ప్రజల ఇంకా 2-3 రోజులు వ్యవధి పడుతుందని. అది ఎందుకంటే శాఖల వారీగా కేటాయించడం ఇప్పుడే అంటున్నారు. మళ్ళీ రైల్వేలలో ఆయా రాష్ట్రాల్లో మంత్రులు అది ఎంపీలతో కూర్చుండి ప్రాజెక్టుల పైన మీరు ఏమనుకుంటున్నారో అది ఇవ్వమని. అది బహుశా అది బడ్జెట్ ముందే జరిగేది ఆ మీటింగ్లని జీఎం తోటి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలతో జరిగి మీ ప్రాజెక్ట్స్ ఏంది, ఏం అడుగుతున్నారు అన్నది. అది కాలేదు. ఆయన ఇప్పుడు పిలుస్తున్నారు మళ్ళీ. అందుకోసం కొంత బడ్జెట్ని పూర్తిగా తీసేసే పరిస్థితి ఏం కనబడతలేదు. ఎందుకు కనబడతలేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని దేన్నైనా మనం ఒక బేస్ తీసుకోవాలి. అది ఏమైనా ప్రజలకు వస్తుందా? ఇంతకుముందు ఎస్సీ ఎస్టీలకు స్పెషల్ కాంపోనెంట్ ఉండే, సబ్ప్లాన్ ఉండే. అవన్నీ తీసేసి ఇప్పుడు ఏం చెప్తున్నారు, 31,000 కోట్ల రూపాయలు ఎస్టీలకు, 53,000 కోట్ల రూపాయలు ఎస్టీలకు, బీసీలకు 5,000 పైచీలకు బీసీలకు అంటున్నారు. కానీ స్పెసిఫిక్గా ఇంతకుముందు అయితే ఈ డబ్బు దేనికి వాడకూడదు, ఇది వాళ్ళ మౌలిక వసతుల అభివృద్ధి కొరకు ఇంత డబ్బును మేము పంపిస్తున్నాం కేంద్రానికి అని చెప్పేవాడు. ఇప్పుడు అవి ఏమి దగ్గరికి సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మహేష్ గారు చెప్పారు, ఇందులో ఏమీ లేదు, అందరు ఆశలు నిరాశ చేశారు, అందరు ఆశలు అడియాశలు అయ్యా అంటున్నారు. ఈ దేశాన్ని మోర్ దెన్ 75% కాలం మొత్తం కూడా కాంగ్రెస్ పాలించింది సంగప్ప గారు. ఏనాడు కూడా ఈ దేశ ప్రజలను దేశ హితం కోసం సమర్పణ ఒక ఆలోచనతోని భావంతో ప్రజలను తయారు చేయని కారణంగా ఈ దేశ యొక్క బడ్జెట్ ఇంతకాలంగా 15 లక్షలు 14 లక్షలు 16 లక్షలు ఇక్కడ దాకానే కోట్ల దాకానే ఉంటూ వచ్చింది. ఇవాళ ఈ దేశంలో కేవలం 4 కోట్ల యొక్క జనం రిటర్న్స్ దాఖలు చేస్తున్న దాంట్లో హార్డ్లీ 90 lakhs వరకు కూడా పే చేస్తలేరు. ఎంప్లాయీస్ తప్ప 55 లక్షల యొక్క ఎంప్లాయీస్ తప్ప ఇంకెవరు పే చేస్తలేరు. విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దేశాన్ని డెవలప్ చేయడం కోసం ఎప్పుడు ప్రయత్నం చేయని కారణంగా ఈ దయనీయమైన స్థితిలో ఉన్నది. కాబట్టి బీజేపీ వచ్చిన తర్వాత ప్రజల్ని ఏకతాటిపై డెవలప్మెంట్ ఆస్పెక్ట్లు ముందుకు తీసుకెళ్లడంలో మరి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అందుకోసమే ఇవాళ 34% ఇన్కమ్ ట్యాక్స్ పెరిగింది, ఇన్కమ్ పెరిగింది గవర్నమెంట్ యొక్క. రికార్డ్ బ్రేక్ 34.5% పెరిగింది. ప్రజల్ని తయారు చేస్తూ నాకేం కావాలని కాదు, నా ఇన్కంలో ఈ దేశం కోసం ఏమి ఇవ్వాలని ఒక ఆలోచన రావడం కారణంగా ఇవాళ 34.5% ఇన్కమ్ పెరిగింది. ఆ రకంగా దేశంలో అనేక రంగాలకు డెవలప్మెంట్లో ఉన్నప్పటికీ కూడాను వారి యొక్క పాత్ర ఇన్కమ్ ట్యాక్స్లో లేని కారణంగా ఇదంతా కూడా పరిస్థితులు దయనీయమైంది. కాబట్టి ఇవాళ అన్ని రంగాలకు సమాంతరంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ మొత్తం కూడా చూస్తూ అన్ని రంగాల డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ఈ దేశం 70% పాపులేషన్ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, కుటీర, చేతి వృత్తుల మీద ఆధారపడినటువంటి సమాజం. ఇవాళ దానికి పెద్ద పీట వేసింది. సుమారుగా 4 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల డెవలప్మెంట్ కోసం. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, దాని తర్వాత ఈ
10 లక్షల కోట్ల రూపాయలు తప్పనిసరిగా. సాధారణంగా ఏం జరుగుతుందంటే అలొకేషన్స్ ఉంటాయి, ప్రామిసెస్ ఉంటాయి, కానీ ఎగ్జిక్యూషన్ జరగాలి. అంతకుముందు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ప్రతి ఒక్క బ్యాంకు ఇంతమంది ముద్రా కింద ప్రతి ఒక్క బ్యాంక్ ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే, దాని యొక్క రిపోర్ట్ ఇవ్వాల్సిందే గవర్నమెంట్కి, ఆర్బీఐకి. ఇంతమందికి 5గురికి బ్యాంక్ చొప్పున ఇవ్వాల్సిందే. 5 కోట్ల యొక్క ప్రజలకి, నిరుద్యోగులకి ఆ యొక్క ముద్రా లోన్ ఇవ్వాలంటే ప్లస్ 1 or 2 ఎంప్లాయీస్ పెట్టుకుంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టు? కేవలం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం కాదు ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం ద్వారా ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్ల ద్వారా ఈ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గి సెల్ఫ్ రిలయంట్ గా తయారు కావడంలో, స్వయం ఉపాధి లైన్ లో వస్తే అది కూడా ఉపాధి ఉద్యోగమే. కాబట్టి ఆ దిశన అన్ని రంగాల్లో కూడా డెవలప్మెంట్ చేసినట్టయితే, ఉదాహరణకు ఇంకో మేక్ ఇన్ ఇండియా ఉన్నది. ఇవాళ చాలా ఛాలెంజింగ్ జాబ్ ఇది మేక్ ఇన్ ఇండియా. దేశంలోనూ ఉత్పత్తి పెంచి ఈ దేశస్తులకు ఉపాధి కల్పన కలగాలి, దాని తర్వాత ఇన్కమ్ కూడా పెరగాలనే ఆలోచనతో. ఇక్కడ కాదు సంగప్ప గారు, విదేశాలకు పోయి అక్కడ పబ్లిక్ మీటింగ్ లో మేక్ ఇన్ ఇండియా మీ నిధులు అన్ని కూడా మా దేశంలో పెట్టాలని చెప్పేసి ధైర్యం ఏ ప్రధాని చేస్తారు? ఇవాళ అమెరికా మనల్ని ఫాలో చేస్తా ఉన్నది. ఇండియా ఫస్ట్ మనమైతే ఎట్లయితే అన్నామో ఆయన కూడా అమెరికా ఫస్ట్ అంటా ఉండు. అంటే ఏ దేశానికి ట్రంప్ మోడీని ఫాలో అవుతున్నాడా? డెఫినెట్ గా మన యొక్క ఆలోచన విధానం ఈ దేశ డెవలప్మెంట్ కోసం ఏ విధంగా ఉన్నదన్నది వాళ్ళు స్టడీ చేస్తా ఉన్నారు. మన యొక్క ప్రయత్నం ఈ దేశ డెవలప్మెంట్ కోసం ప్రయారిటీ ఏ విధంగా ఇస్తున్నాం అనే విషయం మనం గమనించాలి. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇంతకాలంగా నత్తనరగా నడిచింది ఈ దేశ యొక్క ప్రయాణం అభివృద్ధి దిశలో. ఇవాళ కొత్త స్పీడ్ అందుకుంటా ఉన్నది. డెఫినెట్ గా 2-3 years లో కొద్దిగా వెయిట్ చేయండి, ఈ దేశ యొక్క రూపురేఖలు మారుతాయి. కేంద్ర బడ్జెట్ సామాన్యుడికి ఏమి ఇచ్చింది, మధ్యతరగతికి ఏమి ఇచ్చిందని మేము మాట్లాడుతున్నాం. ఒకటి నగేష్ గారు, నిన్న ఈ స్టార్టప్స్కి, తర్వాత మధ్యతరగతి, మిడిల్, తర్వాత మైక్రో ఇండస్ట్రీస్ అన్నిటి కూడా, ఎంఎస్ఎంఈ కూడా బాగా ఎంకరేజ్ చేసే విధంగా ఉంది. వీళ్ళు ఏం చెప్తే దానివల్ల ఎక్కువ ఉపాధి పెరుగుతుంది అని చెప్పాలి. దానివల్ల మీరు చెప్పినట్టు నిన్న స్టాక్ మార్కెట్ కూడా లేవడానికి అది కూడా కారణం కావచ్చు. సో దానివల్ల నిజంగానే వేరే డైరెక్ట్ ఏం ఇవ్వకపోయినా ఇండైరెక్ట్గా ఇది నిజంగానే దేశం ముందు తీసుకెళ్లే అవకాశం ఉంటుందా? ఎంఎస్ఎంఈ గురించి గవర్నమెంట్కి క్లారిటీ ఉంది. ఇప్పుడు వాళ్ళ కన్క్లూజన్కి ఏమైనా వచ్చారంటే ఎంఎస్ఎంఈ అనేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేస్తున్నది. సో చిన్న ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. ఇది ఒక 2-3 కోట్లు 4 కోట్లు పెట్టుబడి పెట్టి 50 మందిని 100 మందిని ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. సో వాళ్ళు కొన్ని ట్యాక్స్ రాయితీలు ఇచ్చారు. మనకి ఇప్పుడు ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఏంటంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కావాలంటే ఈ చిన్న పరిశ్రమలే కావాలి. సో అంత మటుకు వాళ్ళకి రాయితీలు ఇవ్వడంలో ఎలాంటి ఇది లేదు. మెయిన్గా ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు ఇచ్చారు, దాని తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ రాయితీలు ఇచ్చారు. బట్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. నిన్న మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పారంటే అందరూ ఒక తప్పు చేస్తున్నారు, ట్యాక్స్ కట్టలేదు, అసలు అందరూ ట్యాక్స్ డిఫాల్టర్స్ అంటే వీఆర్ నాట్ ఎ ట్యాక్స్ కంప్లైంట్ నేషన్ అనే స్థాయికి మాట్లాడారు. బట్ ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎంటైర్ వెల్త్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ కన్సన్ట్రేటెడ్ ఇన్ 1-2% ఆఫ్ ది పీపుల్. సో అందుకే అంతమంది ట్యాక్స్ కడుతున్నారు. 2-3 ఫిగర్స్ అయితే చాలా నాకైతే ఇబ్బందికరంగా ఉన్నాయి. ఏమన్నారు? ట్యాక్స్ కట్టేవాళ్ళేమో 4 కోట్లు ఉన్నారు, కార్లు కొనేవాళ్ళేమో 1,25,00,000 మంది ఉన్నారు అన్నారు. అది ఇంప్రెషన్ ఏమొచ్చింది? అసలు కార్లు కొనేవాళ్ళంతా ట్యాక్స్ ఎవేటర్స్. ఇది తప్పు. ఈ 1,25,00,000 ఎక్కడి నుంచి పరిశోధన చేస్తే ఇది గత 5 ఏళ్లలో కొన్నారు ట్యాక్స్. దాని తర్వాత కారు కొనేవాళ్ళు చాలామంది, 90% నాకు తెలిసిన వాళ్ళు మటుకు కారు కొనేవాళ్ళు కానీ ఇల్లు కొనేవాళ్ళు కానీ తన జేబులోంచి పర్సులోంచి తీసేసి డబ్బులు ఇచ్చేసి లేకపోతే చెక్ రాసేసి ఇవ్వరు. బ్యాంక్ లోన్ తీసుకుంటారండి. బ్యాంక్ లోన్ తీసుకోవడం మంచిదే కదా, బ్యాంక్ బాగుపడుతుంది, ఇక్కడ కారు కొనేవాడు బాగుపడతాడు, అక్కడ కారు డీలర్ బాగుపడతాడు, మ్యానుఫ్యాక్చరర్ ఉపాధి అవుతుంది. ఇదేదో ఒక నేరంగా చెప్పడం అనేది, ఎట్లాగైతే మీరు ఎంఎస్ఎంఈని ప్రమోట్ చేస్తున్నారు దీనివల్ల బిగ్ ఇండస్ట్రీ కూడా ప్రమోట్ అవుతుంది. ఇది ఒక కొత్త ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఐఎమ్ అబౌట్ టు పాయింట్ అవుట్ దట్ నగేష్ గారితో నేను ఏకీభవిస్తాను ఈ విషయంలో. అంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన హోదా అది. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టే టైంలో ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ట్యాక్స్ ఎగవేతదారులు అంటే ఒక దొంగలుగా చూసేటువంటి భావనతో మాట్లాడినటువంటి పదజాలం. నగేష్ గారు, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. నేను అది చూశాను. ఎంత ఇమోషనల్ గా దేశం రెస్పాండ్ కావాల్సిన పరిస్థితి ఏంటంటే, మీరు ఏం చెప్తున్నారు? మీరు ఈ దేశంలో ఉన్న ప్రజలు ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. మీరు పొద్దున్న లేచిన నుంచి వేసుకునే పనులు తోముకునే బ్రష్ దగ్గర నుంచి తాగే కాఫీ మీద, అంటే కాఫీ పౌడర్ మీద, టీ పౌడర్ మీద, మిల్క్
ప్యాకెట్ మీద మీరు స్కూల్ పోయి ఆటో రిక్షా డ్రైవర్ కూడా డీజిల్ పెట్రోల్ కొట్టుకుంటే దాని మీద ఒకటి సార్, ఒకటి 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం చూపింది 76 లక్షల మంది చూపించినారు. అందులో 56 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే మిగతా 20 లక్షల మంది మాత్రమే 5 లక్షల పైన ఆదాయం ఉన్నారు. రైట్, నేను ఏమంటున్నా, ఇప్పుడు నిన్న ఇందాక డిమానిటైజేషన్ వల్ల ఏం సాధించారో చెప్పకపోగా కొత్త ఘనతను ముందుకు తీసుకొచ్చారు. 35% ట్యాక్స్ పేయర్స్ పెరిగిండ్రు, మాకు 35% ఆదాయం పెరిగింది, పన్ను రాబడి పెరిగింది అనే మాట చెప్తున్నారు. ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఏ కాస్ట్ తోని పెరిగింది? 115 మంది రోడ్ల మీద నిలబడి ఆ గుండెపోట్లతో చనిపోయినారు. మీ పాపన, మీ నిర్ణయం పాపన. ఒక్క నిమిషం సార్ ఆగాలి. ఈ 3 నెలలు ఆర్థిక వ్యవస్థ ఫ్రీజ్ అవటం ద్వారా దాదాపు 4 లక్షల కోట్లు ఈ ఆర్థిక వ్యవస్థకు, మన దేశ జీడిపికి నష్టం జరిగింది. ఈ జీడిపి మళ్ళా ముందున్నటువంటి వేగాన్ని పుంజుకోవడానికి మళ్ళీ 2 నెలలు ఆగాల్సినటువంటి పరిస్థితిని WF, వరల్డ్ బ్యాంకు, IMF అన్ని చెప్పినటువంటి సంస్థలు చెప్పినటువంటి సర్వేలు చెప్తా ఉన్నాయి. మీరు ఈ నోట్లను, పాత నోట్లను కాల్చివేయడం కోసం, కొత్త నోట్లను ప్రింట్ చేయడం కోసం 30,000 కోట్ల రూపాయల ఖర్చు చేసినారు. ఇంత దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల ఖర్చు 115 మంది ప్రాణాన్ని తీసుకొని 35% ఆదాయం పెరిగిందని దెబ్బలు తెరుచుకుంటే ఈ ప్రభుత్వము, ఈ దేశం సంక్షేమం వైపు నడుస్తుందా? ఇందాక బీజేపీ సోదరుడు చెప్తూ ఈ దేశాన్ని అంతకుముందు నత్తనడక నడిస్తే ఇప్పుడు పరిగెత్తిస్తున్నాడట. పరిగెత్తుతున్నది కానీ నో డైరెక్షన్ అర్థం అవుతలేదు. ఏ విజన్ తో పరిగెత్తుతున్నావు, ఏ డైరెక్షన్ లో పరిగెత్తుతున్నావు, రేపు అందుకోబోయే గోల్ ఏంటి, నువ్వు చెప్పిన గోల్ ఏంటి? నల్లధనాన్ని జర్మనీ, ఇవన్నీ కూడా అప్పుడే ప్రపంచంలో సో కాల్డ్ ఎక్స్పోర్ట్స్ అందరితో ఒప్పుకుంటా ఉన్నారు. భారతదేశము 5వ శక్తివంతమైనటువంటి రాజ్యంగా కాంగ్రెస్ హయాంలో నిలబడింది. ఈ 60 ఏళ్ల మా కృషి ఏంటంటే 5 రాజ్యాల సరసన మన దేశాన్ని నిలబెట్టాం. ఈరోజు మీరేడికి తీసుకుపోయిండ్రు? జింబాబ్వే తీసుకుపెట్టి జింబాబ్వేనే ప్రపంచంలో నవలపాలైంది. నోటు రద్దు చేసి డిమానిటైజేషన్ ద్వారా నవలపాలైంది. దాని వెనకాల భారత్ నిలబెట్టే ప్రయత్నం మీరు చేసినారు. 5 శక్తివంతమైన దేశాలతో పోటీపడి చంద్రయాన్ తో పేరుతోని శాటిలైట్ ప్రయోగాలు, విదేశీ శాటిలైట్ అని కూడా మన నౌకల ద్వారా ప్రయోగించే స్థాయికి మేము తీసుకుపోయినాం. తేడా ఏంది అనేది ప్రజలు గమనించాలని కోరుతున్నాం. బీజేపీ యొక్క భాగస్వామ్యం శూన్యం. ఉపాధి హామీ పెరుగుతుంది అని అంటున్నారు. చెప్పండి, ఈ దేశంలో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం, తర్వాత ఈ స్టార్టప్స్ కి ఎంకరేజ్ చేయడం ద్వారా ఉపాధి బాగా పెరుగుతుంది. దానివల్ల దేశం పరిగెత్తుతుంది, ముందుకు పోతుంది. యువతకి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ లో భాగంగా అసలు మేక్ ఇన్ ఇండియానే సస్టైనబుల్ గ్రోత్ మోడల్ కాదు అని చెప్తున్నాను నేను. మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ కావాలా? ఈ దేశంలో ముడి పదార్థాలు తయారై ఈ దేశంలో వస్తువు తయారైతే అది మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. అది ఈ భారతదేశానికి అవసరం. మేక్ ఇన్ ఇండియా అంటే విదేశాల్లో తయారైన 4 పీసులు తీసుకొచ్చి ఇక్కడ జాయింట్ చేసి అసెంబుల్ చేసేటువంటి ఈ దేశంలో తయారయ్యే ముడిసరికి ఇక్కడే తయారైంది కొనాలనండి. ముడిసరికి తయారు చేసే SMSE మీరు చెప్పినటువంటి MSME పరిశ్రమలన్నీ బాగుపడతాయి. ఆ దీర్ఘకాలిక ప్రయోజనాలు దీనివల్ల శూన్యము. తాత్కాలికంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ దేశంలో అదే బీజేపీ అధికారంలో 30% మధ్యతరగతి పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ విషయాన్ని కూడా చెప్పండి ప్రజలకు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 30% మధ్యతరగతి పరిశ్రమలు మూతపడ్డాయి, చిన్న మధ్యతరగతి పరిశ్రమలు. మీ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ద్వారా రా మెటీరియల్ వాళ్ళ దగ్గర కొనేటోడు లేడు. విదేశాల్లో ఉన్న రా మెటీరియల్ అసెంబ్లీ యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. చివరికి ఒక మాట చెప్తాను సార్, ఈ ఉపాధి కల్పన కోసము ఈ బడ్జెట్ లో అంటే వాళ్ళు చేసిన ప్రమాణం ఏంటి? ఎన్నికల్లో ఒక సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగ కల్పన మేము చేస్తాము అని. కనీసం ఒక 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కేంద్రంలో మోడీ గారు వారి ప్రభుత్వం ఉన్నది. ఈ బడ్జెట్ లోనన్నా కనీసం దానికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందంటే దానికి కూడా ఈ బడ్జెట్ లో పరిష్కారం లేదు. మొత్తంగా చెప్తున్నాం కదా, ఈ దేశాన్ని ఒక దశ దిశ లేకుండా నడిపే దుస్సాహసానికి ఈ బీజేపీ ఒడిగట్టింది. ఇది ఎక్కడి తీసుకుపోతారో దేశ ప్రజలు నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి. ఎంపీ గారు, ఒకటి వ్యవసాయ రంగానికి సంబంధించి బాగా మేము ఎంకరేజ్ చేసాం. ఈసారి 10 లక్షల కోట్ల రుణాలు టార్గెట్ పెట్టుకున్నాం. తర్వాత దాని కేటాయింపులు పెంచామంటున్నారు ఒకటి. రెండోది ఉపాధి పెంచేందుకు ప్రయత్నం చేశామని చెప్పి ఒకటి. ముద్ర కూడా 5 కోట్లు సార్. ముద్ర లోన్ గురించి ఇంతకుముందు ఆయన SLBC గురించి బీజేపీ కమిటీలు ఇచ్చిన ముద్ర బీజేపీ వాళ్ళకు ఏజెంట్స్ గా
మీరే- తెలంగాణ రాష్ట్ర బీజేపీ బ్యాంకులు శాఖ మా చేతిలో ఉన్నాయా? పార్టీని నిర్ణయించింది. పార్టీల ముద్రలో పంచాయతీ కాదు. ఇప్పించడానికి బీజేపీ నాయకులను అసైన్ చేసి వాళ్ళను వాళ్ళ కార్యకర్తలు ఇప్పించుకున్న లోన్లు ఎవరికి దక్కినాయి ఆ లోన్లు? ఎందుకంటే రోజు చేస్తాం వాస్తవాలు చెప్తున్నారు. 50-60 సంవత్సరాలు పరిపాలించిన చరిత్ర కాంగ్రెస్ కు ఉంది. పార్టీ సమస్య కాదు, పార్టీని మీరు ఎంతైనా నిందించవచ్చు. కానీ ఇప్పుడు మనం ఒక బడ్జెట్ అంశాలను తీసుకొని ఒక్కొక్క అంశం ఎట్లా ఉపయోగపడుతుంది, పడుతుందా లేదా అది చర్చ. మీరు ఏకధాటిగా వన్ సైడ్ గా పార్టీని మాట్లాడవచ్చు. నేను టీఆర్ఎస్, నేనేం ఒక బీజేపీ కాదు కదా, నేను వేరే పార్టీని. అంశం ఏందాడా, చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలకు కొంత ఊరాటం ఇచ్చిండ్రు, దీనివల్ల ఏదైనా లాభం జరుగుతుందా లేదా అదే అంశం. ఇంకోటి ముద్రా బ్యాంక్ అన్నారు. ముద్రా బ్యాంక్ గతంలో కూడా అన్నారు, గతంలో 1 కోటి ఉంటే ఇప్పుడు ఇంకొక 1 కోటి పెంచి 2 కోట్ల వేల లక్షల రూపాయలు దాన్ని పెట్టారు. కానీ అది గ్రామీణ ప్రాంతాల్లో అప్పు ఇస్తున్నారా, అది ఇస్తలేరు. అది నిర్ణయించండి, చెప్పండి. మీ దగ్గర ఏదైనా సంఖ్య ఉంటే చెప్పండి. నేను చెప్తున్నా, ఈ ముద్రా బ్యాంకు గ్రామీణ ప్రాంతాల్లో ఈఎస్ఎస్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ లాంటివి పెట్టి ప్రజలకు ఏదైనా ఆపదలో ఉన్నవాన్ని ఆదుకునేటువంటి దగ్గర ముద్రా బ్యాంక్ పనిచేస్తే బాగుంటుంది. పేరు బాగానే ఉంది ముద్రది, కానీ అది ఎక్కడ ముద్రపడాలో అక్కడ ముద్రపడతలేదు, ఆ డబ్బులు ఇవ్వడం లేదు సరిగా. ఏ బ్యాంకులు ఇప్పటి వరకు గత సంవత్సరం తెలంగాణలో ఎంతమందికి మీరు లోన్ ఇవ్వగలిగిననేది అడగండి వాళ్ళను. నేను పార్లమెంట్లో అడుగుతున్నా, మీరు వీళ్ళు చేయలేకపోతున్నారు. పోతే తెలంగాణలో గతం కంటే ఇప్పుడు ప్రణాళికలో మనం చాలా ఎయిమ్స్ అడిగినాం, అడిగాం. పోతే మనం చాలా ఇక్కడ ఉండేటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అది రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్నాయి. అటువంటి కూడా వాళ్ళు ఏం తీసుకోలేకపోయారు. అది ఎందుకో అర్థం కాలే. ఏది మంచిగా ఉంటే దాన్ని తప్పకుండా 1-2 అంశాలు వాళ్ళు వ్యవసాయ రంగానికి అన్నారు. రైతుని యూనిట్గా తీసుకొని పాలసీ చేశామన్నారు. ఎంతమందికి ఆ యూనిట్ పాలసీ పోయింది, ఎంతమందికి అది వచ్చింది, అది ఏమి జరగలేదు. అటువంటి వాటి మీద వాళ్ళు కోట్ల రూపాయలు పెంచుతున్నామంటే ఇది చుక్కలు చూపెట్టే కథ. ఇది ఏ గవర్నమెంట్ అయినా ఏదైనా బడ్జెట్ను నేను ఇన్ని కోట్లు, ఇన్ని 100 కోట్లు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రజల కొరకు పెడతానామన్నది ఇది చుక్కలు చూపెట్టే కథే. అది అమలులోకి రావాలంటున్నాను నేను. అది రావడానికి కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని అధికారులకు కానీ అక్కడ ఉండేటువంటి రాష్ట్రాలకు ఏమి ఇస్తున్నావు రేపు అది తెలియాలి కదా. అటువంటి ఏది మీరు వాళ్ళకి ఏం పవర్లు ఇస్తున్నారు, దీని ఎట్లా, దీని మీద మానిటరింగ్ ఏది మానిటరింగ్ లేదు. ముద్రా బ్యాంక్ మీద లేదు, ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నారో తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక 10-20 స్కీమ్స్ ఇస్తుంది, దాని మానిటరింగ్ ఉండాలి, అది చేరుతుందా లేదా ప్రజలకు ఉండాలి. ఇప్పుడు నిన్న పెట్టినటువంటి బడ్జెట్ లోపల వాళ్ళు అంకెలను చూపెట్టారు, ఇది అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. కానీ ఆ పెట్టినటువంటిది ఈ బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఈ దేశంలో 50% కంటే ఎక్కువ ఉండేటువంటి యూత్ కానీ ఏదైనా ఉపయోగపడుతుంది. 2 సంవత్సరాల నుంచి బడ్జెట్ 3వ సంవత్సరం బడ్జెట్ నేను పూర్తి స్థాయిలో తీసుకొస్తా అన్నారు. తీసుకొచ్చారు, బడ్జెట్ చదివారు, అనెక్సర్ ఉన్నది చూసుకోమన్నారు. పార్లమెంట్ లో స్పష్టత పూర్తి చేశారు. అందుకోసం నేను అడిగేది కలిసి అడుగుదాం, దీని మీద వాడకుండా రెస్పాన్సిబిలిటీ ఎట్లా చేస్తారు, ఆ డబ్బు ఎట్లా రాగలుగుతుంది, అది పూర్తిగా దాని మీద సమాచారం కేంద్ర ప్రభుత్వం సరిగ్గా ఇవ్వలేదు. 1-2 అంశాలను తీసుకొని ఇచ్చారు, దాన్ని స్వాగతించాలి. ఇప్పుడు మీడియం కాదు, ప్రజల్ని చైతన్యపరుస్తున్నాం. ట్యాక్స్ నెట్ లోకి రావడానికై అప్పీల్ చేస్తున్నాం. ప్రజలంతా కూడా బయటికి రావాలి. 2,50,000 కన్నా ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడాను వాలంటీర్గా నిజాయితీగా డబ్బు కట్టడానికి ట్యాక్స్ కట్టడానికి ముందుకు రావాలి. ఈ దేశంలో కేవలం 24 లక్షల మంది 10 లక్షల పైగా ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఉన్నారా అండి చెప్పండి. ఇవాళ కేవలం హైదరాబాద్ నగరంలోనే బేగం బజార్ పోయినా, సుల్తాన్ బజార్ పోయినా, జనరల్ బజార్ పోయినా, ఎక్కడ ఈ కూకట్పల్లి పోయినా కానీ వేల మంది మోర్ దెన్ 2.5 లక్షల యొక్క ఇన్కమ్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఉన్నవాళ్ళు ఉంటారు. ఎవరు మషిన్లు పెట్టి లెక్క పెడతారు నోట్లు, ఎవరు కూడా ట్యాక్స్ కట్టట్లేదు. దానికోసమే ఈ పదే చెప్పడం జరుగుతూ ఉన్నది, ట్యాక్స్ నెట్లోకి రావాలి, ఇంకా ఎక్కువ రావాలి. దాని అర్థం దొంగలని కాదు, ప్రజల్ని చైతన్యపరుస్తున్నాం. రండి, మీ యొక్క ఇన్కమ్ ద్వారానే దేశం నడవాలి, మీ యొక్క ట్యాక్స్ ద్వారానే దేశం నడవాలి, మీ యొక్క ట్యాక్స్ కట్టిన ద్వారానే పేదరిక నిర్మూలన జరగాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఆ రకంగా ప్రజల్ని పదే నొక్కి చెప్తా ఉన్నది ట్యాక్స్ పేరు తక్కువ ఉన్నారు, ఇంకా పెరగాలని చెప్పేసి. నాట్ ఈవెన్ 1% ఈ దేశంలో
1% కూడా లేకుంటే 125 కోట్ల జనం యొక్క దేశంలో 1% కూడా కట్టే పరిస్థితి లేకుంటే 70 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ కూడా పేదలు, దళితులు, గిరిజనులు రోజు సర్కారీ ఆఫీస్ ముందర పోయి మరి మాకు ఈ స్కీమ్ ఇవ్వండి, ఆ స్కీమ్ ఇవ్వండి, ఆ సబ్సిడీ ఇవ్వండి చెప్పే పరిస్థితి ఎందుకు రావాలి? వాళ్ళు కూడా గౌరవంగా ఈ సమాజంలో బతికే పరిస్థితి ఉండద్దా? ఒకసారి స్టార్ట్అప్ కింద ఎస్సీ ఎస్టీల కోసం ఎంకరేజ్ చేసి ఎస్టాబ్లిష్ సెటప్ చేస్తే వాళ్ళే 100 మందికి ఉపాధి ఇచ్చేటువంటి పరిస్థితి కోసం ఇవాళ డిక్కీ అనే సంస్థ ఉంది, దళితుల యొక్క ఇండస్ట్రీ యొక్క సంస్థ చాలా బ్రహ్మాండంగా వర్కౌట్ చేస్తా ఉంది. అన్ని స్కీములు బరాబర్ నేను చెప్పే ఒకటే, ఎగ్జిక్యూషన్స్ జరిగేటి అన్ని కూడా రాష్ట్ర గవర్నమెంట్ ద్వారా ఈ యొక్క దేశంలో రైతులకు ఇచ్చినటువంటి యొక్క ఇన్సూరెన్స్ స్కీము ఏ సీతారాం నాయక్ గారు గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ అభిప్రాయం చెప్పేందుకు. మొత్తానికైతే బడ్జెట్ వచ్చిన తర్వాత నిజానికి ఎన్నెన్నో ఆశలతో ఉంటుంది అన్నప్పటికీ ఇంకా క్లారిటీ లేదన్నటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. చూద్దాం, ట్యాక్స్ ఎగవేతదారులందరినీ పైన కఠినంగా వ్యవహరిస్తామంటున్నారు. మరి నల్లధనం వస్తున్నారు, అది దాని లెక్క రాలేదు. మరి ట్యాక్స్ ఎగవేతదారులను ఎట్లా పట్టుకుంటారో, ఏం చేస్తారో చూద్దాం. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ కలుద్దాం.